వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ ఫిబ్రవరి 25 ఆదివారం రోజున గ్రాండ్ ఓపెనింగ్. వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. 9989005233. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కందుకూరు గ్రామం నుంచి వెళ్తున్నటువంటి బైక్ ని తిమ్మాయిపల్లి వెళ్తున్నటువంటి టిప్పర్ బైక్ ఢీకొట్టడం జరిగింది. దీనితో కందుకూరు గ్రామానికి చెందిన తుమ్మగళ్ళ భిక్షపతి అక్కడికక్కడే మరణించడం జరిగింది. యాక్సిడెంట్ గల కారణం ఈ రోజు ఆదివారం కావడం, అక్కడ సంత జరగడం వల్ల జరిగింది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది. అమీన్పూర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జోగిని శ్యామల ఆధ్వర్యంలో బోనం ఊరేగింపు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి. అమీన్పూర్లో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గ మండల గ్రామీణ ప్రాంతాలలో వైద్య బృందంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పోలియో చుక్కలు ఉదయం 6 గంటల నుండి ప్రారంభించారు. అంగవైకల్యం నుండి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా పోలియో చుక్కల మందు వేయించాలని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రాజేంద్రనగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అర్చనా జయప్రకాష్ ఎన్నికయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.